ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు ఘనమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి వ్రాస్తూ తెలియజేస్తున్నటువంటి మాట నిజమే. దేవుని యొక్క రాజ్యము ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యంతో కూడినటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యమునకు మార్గమై ఉంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అని కొలసీలకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియులారా, మనము పైనున్న వాటిని అనగా దేవుని యొక్క రాజ్యమును, నీతిని మనము వెదికేవారు గనగా ప్రభు యొక్క పనికి, ఆయన యొక్క నామానికి ఘనత కలిగే, ఆయన యొక్క రాజ్యానికి మహిమ కలిగేటువంటి పనులను మనము సంకల్పించేటువంటి వారంగా, తలపెట్టే వారంగా ఉండాలి. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకోమన్నప్పుడు శత్రువుల ప్రాణమైనను ఐశ్వర్యమైనను అడగక, దేవా నీ ప్రజలను పరిపాలించుటకు తగిన వివేక హృదయం నాకు దయచేయమని అడుగుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగున దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లుగా సొలొమోను ద్వారా మనం చూడగలం. అలాగున దేవుని యొక్క రాజ్యమును మనము అనగా ఆయనకు ఘనత కలిగే విషయాన్ని సొలొమోను వలె మనము కోరుకున్నప్పుడు సొలొమోను వలె మనము కూడా దీవించబడే వారంగా ఉంటాం. సొలొమోను దేవుని యొక్క వివేక హృదయాన్ని అడుగుతూ వచ్చిన కారణం చేత సొలొమోను దేవుని యొక్క రాజ్యానికి మరి వారసుడిగా చేయబడమే కాకుండా తాను కోరినటువంటి ఐశ్వర్యము సమస్తమును కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మొదట అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సారెపతు విధవరాలు తన దీన దశలో, కరువు పరిస్థితుల్లో కూడా మొదట చేసిన అప్పము నాకు తీసుకొని రమ్మని ఏలియా దైవజనుడు చెప్పినప్పుడు తూచా తప్పకుండా దైవజనుడి మాట చొప్పున దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెదికే పనిలో భాగంగానే తాను మొదట చేసిన అప్పము దైవజను యొద్దకు తీసుకొని రాబడుతూ వచ్చింది. అలాగున ఇవ్వడం ద్వారా దేవునికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. బైబిల్లో రాయబడుతాం, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన పరలోకమున తండ్రిని చేర్చుకొనును అన్నాడు. అలాగున దేవుని యొక్క రాజ్యము, నీతిని వెదుకుటలో సారెపతు విధవరాలు విధేయత చూపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. తద్వారా తాను, తన కుటుంబము దేవునికి మహిమకరంగాను, ఇతరులకు ఆశీర్వాదకరంగాను మరి తాను జీవిస్తూ వచ్చింది. అలాంటి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.